ద్వారా ఈరోజు మన ఆరోగ్యమాత పుణ్యక్షేత్రములు ఆరోగ్యమాత విచారణ సభ్యులైనటువంటి వైటి రాజేంద్ర కుమార్ శ్రీమతి సెలిన్ దంపతుల కుమారులు సామ్యుయల్ ఆరోగ్యరాజ్ మిరాకల్ సిరిల్ రాజ్ వీరిద్దరి యొక్క ప్రథమ దివ్య సప్రసాదము మరియు భద్రమైన వ్యంగ సాంఘ్యాలను ఈరోజు నిర్వర్తించబోతూ ఉన్నాం. ఈ పవిత్ర కార్యానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మన కడపపీఠాధిపతులు మహాగణత వహించిన శ్రీ 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 సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారిని కుటుంబాల తరపున పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మన మేత్రాసన కోశాధికారి అయినటువంటి ఫాదర్ సురేష్ గారిని ఇతర గురువులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మన మధ్యలో ఇద్దరు డీన్ ఫాదర్లు ఉంటున్నారు. ఫాదర్ పీటర్ ప్రభాకర్ గారు మరియు మరొక పెద్ద గురువు ఫాదర్ మైకేల్ గారు, సుసేనాథన్ మైకేల్ గారు. ఇతర గురువులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కుటుంబాల వారు రాజేంద్ర సెలిన్ దంపతులు, వారి సోదరులు, కుటుంబాలందరూ కూడా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మనమంతా కూడా ప్రత్యేకంగా ఈరోజు ఆరోగ్యరాజ్ సిరిల్ రాజ్ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈనాటి దివ్య పూజలు నెరవేర్చమని మన పీఠాధిపతులు పాల్ ప్రకాష్ తండ్రి గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ ధృవీకరణ సాంగ్యము, దివ్యసప్రసాద సాంగ్యము, ఇవి ఈ దివ్య సంస్కారాలు, ఈ రెండు కూడా ఈ చిన్నారులకు ఈరోజు సామ్యుయల్ ఆరోగ్యరాజ్, మిరకల్ సిరిల్ రాజ్ వీరిద్దరికీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. కథోలిక సాంప్రదాయంలో దైవ సంస్కారము, ఇంగ్లీష్లో సాక్రమెంట్ అన్నాం, చాలా ముఖ్యమైనటువంటి జ్ఞానస్నానం మొదలుకొని ధృవీకరణ, భద్రమైన అభ్యంగము, దివ్యస ప్రసాదము, గురుపట్టము, అలాగే జ్ఞాన వివాహము, ఇవన్నీ కూడా ఈ 7 ఎంతో ప్రముఖమైనటువంటి, వీటిని ఒక పండుగలాగా జరుపుకోవాలి, ఒక పండుగలాగా జరుపుకోవాలి. ఎందుకంటే తల్లి తిరుసభ వీటి ప్రాముఖ్యతను మన గొప్పగా వివరిస్తూ ఉంది. అందుకని ఈరోజు వీరు ఎన్నుకున్నటువంటి ఈ వేడుకను నేను సంతోషిస్తున్నాను. ప్రతి కుటుంబము ఈ విధంగా ఆలోచించాలి. తమ బిడ్డలకు మంచి విధంగా సాక్రమెంట్స్, దైవ సంస్కారాలు ఇవ్వాలి. అయితే ప్రతి కుటుంబము ఇట్లా చేస్తే మన మేత్రాస్ అనాటికి 10 మంది బిషపులు కావాల్సి వస్తుంది. అందరం కూడా కలిసికట్టుగా పిల్లలను ఏకం చేసి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మన కథోలిక సాంప్రదాయంలో ఒక విధమైనటువంటి ఒక ప్రత్యేకత, మనకు విశిష్టమైన ప్రత్యేకత దేవుడు అనుగ్రహించాడు. అందుగాను మనం గర్విస్తూ మంచి కథోలికులుగా, మంచి కుటుంబీకులుగా ఈ యొక్క వేడుకను జరుపుకుందాం. మొదట మన పాపములు ఒప్పుకుంటూ దేవుని ముందు క్షమాపణ వేడుకుందాం.
యేసయ్యా కృప చూపి ప్రోభువయ్యా నిపమించకని నీ కృపను నపరాధములను క్షమించు నిపమించకని నీ కృపను అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోభువయ్యా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మడల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Mahima, 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 Gloria, 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 Mahima, Mahima, Mahima.
సర్వశక్తి సర్వేశ్వర సకలం పాలించు సర్వోన్నత సర్వశక్తి సర్వేశ్వర సకలం పాలించు సర్వోన్నత సృష్టికి మూలమైనవాడా ఏలినవాడా Gloria, Gloria Gloria, Gloria Gloria. Gloria Mahima 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 పాపములు సడివారం సర్వేశ్వరుని గోరెపిల్ల పాపములు సడివారం సర్వేశ్వరుని గోరెపిల్ల మరణము గెలిచి ఉత్తానమైనవాడా దైవకుమారా Gloria, Gloria Gloria, Gloria. Gloria Mahima 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 సర్వ జగతిని నడిపించువాడా సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువాడా పరిశుద్ధాత్మ సర్వేశ్వర పితృతాత్మగీతమైనవాడా త్రిత్వైక దేవా Gloria, Gloria Gloria, Gloria. మహామహోన్నతునికి మహిమ భూమిలో వనరులకు శాంతి మహామహోన్నతునికి మహిమ భూమిలో వనరులకు శాంతి తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ స్తుతి మహిమ మహిమ స్తుతి మహిమ ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ జనిదే కుమారుని పాస్క పరమ రహస్యము ద్వారా మానవ రక్షణ కార్యమును నెరవేర్చితివి. ఈ దివ్య సంస్కారపు చిహ్నముల ద్వారా క్రీస్తు మరణోత్థానములను విశ్వాసముతో ప్రకటించు భాగ్యము మాకు దయచేయుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒకచోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన భక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దమును విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలలో మాట్లాడుట విని కలవరపడెను. ఇది ప్రభుని వాక్కు. என் வாழ்வு நிறமாறுதே, உன்னை மனம் தேடுதே, நீ வழிகாட்டும்
నీ వడిగానమే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ, మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, ప్రేమ సహనము కలది, దయ కలది. అసూయ కాని, డంబము కాని ప్రేమకు లేవు. గర్వము కాని ప్రేమకు లేవు. అమర్యాద కాని, స్వార్థము కాని, కోప స్వభావము కాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషమును లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్ధకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఏలైనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది నశించును. నేను బాలుడై ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని. కానీ ఇప్పుడు పెద్దవాడనైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసి, ఇప్పుడు మనము చూచినది అద్దములో మసకగా కనపడు ప్రతిబింబం వంటిది. కానీ అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే. కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడు నిలిచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరికి వందనము. Hallelujah. 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 పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారము నేనే. దీని పూజించిన వాడు నిరంతరము జీవించును. హల్లెలూయా. 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 ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము వచనములు 1 నుండి 4 వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి,
వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యంన ప్రవేశింపరని మీతో ఒక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సంస్కారాల గురించి ఆలోచించి తమ బిడ్డలకు దైవ సంస్కారపు విలువలను బోధించి వాటిని స్వీకరించడానికి చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఈ తల్లిదండ్రులను అభినందిస్తున్నాము. అలాగే ఇది ఒక వేడుకలాగా చేసుకునడానికి వచ్చిన బంధుమిత్రులను కూడా అభినందిస్తున్నాం. ప్రతి కథోలిక కుటుంబము ఆ దిశగా ఆలోచించాలి. ఈరోజు ఈ చిన్నారులిద్దరూ దివ్య సంస్కారాలైనటువంటి దివ్య సప్రసాదము, భద్రమైన అభ్యంగం స్వీకరించే ఈ సమయంలో ఈ రెండు సంస్కారాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటిగా మతంలో ఉన్నటువంటి సాంప్రదాయములను ఆయన అనుసరించాడు. లూకా సువిశేషంలో మనం చదివితే 4వ అధ్యాయంలో ఆయన అలవాటు చొప్పున మందిరమునకు వెళ్ళెను అని ఉంది. అలవాటు చొప్పున అంటే అలవాటు అయింది. ఆయన అలవాటు ఎలా అయింది? ఆయన తల్లిదండ్రులు తీసుకుపోయారు. ప్రతిసారి ఆయన్ను మందిరానికి తీసుకువెళ్ళేవాడు, లేకపోతే పిల్లలు రారు కదా. అలవాటు చొప్పున ఆయనను తీసుకువెళ్ళారు. ఆ తర్వాత యూదయ సాంప్రదాయం ప్రకారము ఆయన సున్నతి కూడా చేశారు. అలాగే ఆయన బప్తిస్మ యోహాను దగ్గర ఆయన జ్ఞానస్నానము పొందాడు. ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. ఆయన దైవ కుమారుడు, ఒక నూతన శకాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి వాడు. అయినా ఆయన వాటిని స్వీకరించాడు. కారణం ఏమిటంటే మనము కూడా అలాగే చేయాలి అని చెప్పడానికి. మనము కూడా మన మతంలో ఉన్నటువంటి క్రమబద్ధమైన దైవ సంస్కారాలను మనము కూడా స్వీకరించాలి, మన పిల్లలను కూడా వాటిని స్వీకరింప చేయాలి అని చెప్పడానికి ఆయన క్రమబద్ధంగా అవన్నీ స్వీకరించాడు. యోహాను అన్నాడు, మీరు దేవుని కుమారులు, నేను మీ జ్ఞానస్నానం ఇవ్వటం ఏమిటి అని అడిగాడు. కానీ ఆయన అన్నాడు, లేదు, ఇది ఇలా జరగవలసిందే అన్నాడు. కాబట్టి దైవ సంస్కారం అలా జరగవలసిందే. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే క్రీస్తు ప్రభు ఆయన స్వీకరించినటువంటి యూదయ సాంప్రదాయం తర్వాత ఒక నూతన శకాన్ని ప్రారంభించాడు. ఆయనే అన్నాడు, పాత ద్రాక్షరసాన్ని పాత తిత్తులలోనే వేయాలి, క్రొత్త ద్రాక్షరసాన్ని క్రొత్త తిత్తులలోనే వేయాలి. అందుకని పాతది గతించిపోయింది, నూతనంగా ఇప్పుడు క్రొత్త శకం ప్రారంభమైంది. ఈ నూతన శకంలో ప్రభువు మనకు దైవ సంస్కారాలు ప్రసాదించాడు. తల్లి తిరుసభ ఆయన బోధించినటువంటి ఆ బోధన ప్రకారము దైవ సంస్కారాలను తయారు చేసి మనకు ఇచ్చింది. మొట్టమొదటిగా భద్రమైన అభ్యంగము లేదా ధృవీకరణ సాంగ్యము. ఇది ఎందుకు స్వీకరిస్తాము? ఎందుకు అని అంటే, జ్ఞానస్నానములో మనము సభ్యులుగా కథోలిక సాంప్రదాయంలో కథోలిక మతంలో ప్రవేశిస్తున్నాము. అలా కొన్నిసార్లు ప్రవేశించినప్పుడు చిన్నపిల్లలుగా, చాలామంది చిన్నపిల్లలుగా ఉండవచ్చు, వారికి అదేదో అర్థం కాకపోవచ్చు. అలాగే మొట్టమొదటిగా సంఘములో చేరేటప్పుడు మనం కొన్ని విషయాలు ఆకలింపు చేసుకోలేము, అర్థం చేసుకోలేము. అయితే ఈ సాంగ్యము ద్వారా సాక్షాత్తు పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన మీద వేంచేసి మనల్ని సంపన్నులను చేస్తున్నాడు. మనందరికీ కూడా దృఢమైనటువంటి విశ్వాసాన్ని ఇస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని ప్రేమను అనుభవిస్తూ ఇతరులతో పంచుకోవటానికి ఒక బలమైనటువంటి
శక్తిని ఆయన మనకు ప్రసాదిస్తాడు. అది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. ఆనాడు అపోస్తులందరూ కూడా భయపడి ప్రభు మరణం తర్వాత ఒక గదిలో ఉన్నారు. మరియ తల్లి కూడా వారితో ఉన్నది. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి భయాన్ని పోగొడుతూ, వారికి శక్తిని ప్రసాదిస్తూ, ధైర్యాన్ని ప్రసాదిస్తూ వారికి పవిత్రాత్మ ప్రసాదింపబడింది. పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారి మీద అగ్ని నాలుకల రూపములో వేంచేసి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా దృఢపరిచాడు, గట్టిపరిచాడు. అప్పటి నుండి వాళ్ళకి ఎలాంటి భయము లేదు. బయటకు వచ్చి ఆ క్షణములోనే పేతురు గారు గొప్ప ప్రసంగం చేశారు. ఆ ప్రసంగానికి కొన్ని వేల మంది ప్రభువుని స్వీకరించారు అని కూడా మనం బైబిల్లో చదువుతున్నాం. అంత శక్తి, అంత ధైర్యము, అంత మనోనిగ్రత ఇదిగో పవిత్రాత్మైన సర్వేశ్వరుడు ఆ క్షణంలో వారికి దయచేశారు. అందుకని వారందరూ కూడా ఎంతో గొప్ప పునీతులయ్యారు. వారు దేవుని కోసం ఎలా పాటుపడ్డారో మనకు తెలుసు. ఆంద్రేయ గారిని, పునీత ఆంద్రేయ గారిని ఆయన సిలువ వేశారు. కానీ ఎక్స్ క్రాస్లో నన్ను సిలువ వేయండి అన్నాడు. పేతురు గారిని సిలువ వేసేటప్పుడు నా ప్రభువులాగా నేను చనిపోవడం నాకు అర్హత లేదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అన్నాడు. అంత గొప్పగా ప్రభువుకు సాక్ష్యం ఇచ్చినటువంటి మహానుభావులు, ఎంతో గొప్పగా దైవసేవ చేసినటువంటి వారు. కారణం ఒకటి, పవిత్రాత్మైన సర్వేశ్వరుడు వారి మీదకి వెంచేసి వారిని దృఢపరిచారు, గట్టిపరిచాడు. అందువలనే వారందరూ అంత ధైర్యాన్ని పొందగలిగాడు. ప్రతి కథోలికునిగా నీకు కూడా దేవుడు పవిత్రాత్మను అనుగ్రహిస్తున్నాడు. నీకు దైవవాక్యాన్ని ప్రకటించుటకు నీలో ఉన్నటువంటి ధైర్యాన్ని ఆయన అది ఎక్కువ చేస్తున్నాడు. అలాగే నీకు కావలసినటువంటి అనేక వరములను పవిత్రాత్మ ద్వారా ఆయన ప్రసాదిస్తాడు. అలా ప్రసాదించినప్పుడు నీకు ధైర్యము, మనోనిగ్రహము, అలాగే ప్రేమ, ఇతరుల మీద చూపని దయ, కనికరము, జాలి, ఇవన్నీ కూడా నీకు ఆయన ప్రసాదిస్తాడు. అందువలన పవిత్రాత్మ శక్తిలో నీవు జీవిస్తావు. ఆనాడు అపోస్తులు జీవించిన విధంగానే ఈనాడు కూడా అలా జీవిస్తావు అంటూ ఈ భద్రమైన అభ్యంగము ద్వారా మనకు తల్లి తిరుసభ బోధిస్తూ ఉన్నది. రెండవది దివ్యసప్రసాదం. దివ్యసప్రసాదము అని అంటేనే మన మనసు పులకరించిపోవాలి. ఎందుకంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభు మనలోకి వేంచేసి వస్తున్నాడు అన్నటువంటి భావం మనల్ని ఎంతో ప్రభావితం చేయాలి, ఎంత గొప్పగా చేయాలి. ఈ మధ్యగా సెప్టెంబర్ 7వ తారీఖున పరిశుద్ధ పాపు గారు రోమ్ నగరములో 2 పునీతులను ప్రకటించారు. వారు ప్యర్జోర్జియో ఫ్రస్సాతి అన్నటువంటి వారు, అలాగే ఇంకొకరు కార్లో అకూతిస్ అన్నటువంటి వారు. వీరిద్దరు కూడా ఇటలీ దేశానికి చెందినట్టు వారే. వీరిలో అకూతిస్ అన్నటువంటి ఈ అబ్బాయి ఒక బాలుడు, కేవలం 16 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. అయితే ఆ 16 సంవత్సరాలలో ఆయన చేసినటువంటి గొప్పతనం ఏమిటి, ఆయన చేసినటువంటి దైవసేవ ఏమిటి? ప్రతిరోజు కూడా పూజకు వెళ్ళేవాడు, దివ్యసప్రసాదాన్ని స్వీకరించేవాడు. దివ్యసప్రసాదం యొక్క గొప్పతనాన్ని తన క్లాస్మేట్స్ వివరించేవాడు, ఇతరులకు చెప్పేవాడు. అతను చెబుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. ఈ విషయాలు మాకు తెలియదే, మేము సామాన్యంగా ప్రసంగాలు విన్నాము, పుస్తకాలు చదివాము, కానీ నీవు చెప్పేటప్పుడు మాకేదో తెలియనటువంటి తన్మయత్వం మాలో కలుగుతుందే, ఇదేమిటి అని అన్నారు. అంత గొప్పగా చెప్పేవాడు. ఆయన అన్నాడు కదా, ఆ బాలుడు అన్నాడు కదా, ద వే ఆఫ్ యూకరిస్ట్ ఈజ్ మై హైవే టు హెవెన్. దివ్యసప్రసాదం అన్నటువంటిది స్వర్గానికి నన్ను తీసుకుపోయేటువంటి హైవే అని అన్నాడు. అంత గొప్పగా దివ్యసప్రసాదం గురించినటువంటి భావాన్ని అతను పలికించగలిగాడు. అందుకే అలాగే ఎన్నో మంచి పనులు చేశాడు. అందుకే ఆయన్ను పాపు గారు ఒక పునీతునిగా ప్రకటించాడు. దివ్యసప్రసాదం అన్నటువంటి ఈ దైవ సంస్కారము మనలో క్రీస్తు ప్రభు ఎందుకు మనకు ఇచ్చాడు అని అంటే, సాధారణంగా ఎవరైనా కానీ మన సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. మీ ఇంటికి వస్తాను, మీకు దగ్గరగా కూర్చుంటాను, మీ ఇంట్లో భోజనం చేస్తాను, మీకు బంధువుగా ఉంటాను, ఆత్మీయుడిగా ఉంటాను, స్నేహితుడిగా ఉంటాను, ఇవన్నీ కూడా మనం చెప్పేటువంటి మాటలు.
అంటే ఒక సాన్నిహిత్యాన్ని కోరుకునే మాటలు. ఫ్రెండ్షిప్, నియర్నెస్, దగ్గరగా ఉన్నటువంటివి. ఇవన్నీ కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక స్నేహాన్ని, సుమాతృకను, అవినాభావ సంబంధాన్ని తెలియచేస్తాయి. కానీ ప్రభువు ఏమనుకున్నాడంటే, నేను ఒక సాన్నిహిత్యమే కాదు, వారిలో ఏకమైపోవాలి. నా భక్తునితో, నా భక్తురాలితో నేను ఏకమైపోవాలి అనుకుంటూ ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, దీన్ని స్వీకరించండి అంటూ దివ్య ప్రసాదాన్ని ఇచ్చాడు. దివ్య ప్రసాదం ద్వారా ఏం జరుగుతుంది? ఆయన స్వయాన మనలోకి వేంచేస్తాడు. ఆ సాన్నిహిత్యం ఎలా ఉండాలని ప్రభువు కోరుకున్నాడు? ఏదో దగ్గరగా కూర్చోవటం కాదు, నీ ఎదురుగా ఉండటం కాదు. నీ రక్తములో రక్తమైపోతాడు, నీ కండరాలలో కండరాలైపోతాడు, నీ శరీరంలో శరీరమైపోతాడు. అంత దగ్గరతనాన్ని ఆయన కోరుకున్నాడు. ద నియర్నెస్ హీ వాంటెడ్ ఈజ్ సచ్. మనలో ఏకమైపోతూ నా భక్తుని, భక్తురాలిని దైవానుభూతితో తరింపచేస్తాను, వారిలో నేను జీవిస్తాను, వారిలో నేను నెలకొని ఉంటాను అంటూ ఆయన ఆహారం ద్వారా మనలోకి వేంచేసి వస్తున్నాడు. ఇది దివస ప్రసాదంలోని గొప్ప గుణము, గొప్ప వరము. అది ఏ ప్రపంచంలో ఎవరు కూడా అలా ఆలోచించలేదు. అంత దగ్గరగా భక్తులకు ఉండవలసింది అంటూ ఎవరు కూడా ఆలోచించలేదు. ప్రభువు మాత్రమే మనకు ఆ గొప్ప వరాన్ని ఇచ్చాడు. అందుకే దివ్యస్వ ప్రసాదం అంటేనే ఎంతో భక్తిభావాన్ని మనం చూపించాలి. స్వీకరించేటప్పుడు ఎంతో గొప్పగా భక్తితో స్వీకరించాలి. అలాగే గురువులమైన మేము ఎంతో భక్తిని ప్రదర్శించాలి. ఎందుకంటే సాక్షాత్తు ఈ చేతులు ఆ దివ్య శరీరాన్ని స్పృశించడానికి అర్హత మాకు లేదు. మా నోటి ద్వారా ఆ వాక్యం పలకడానికి మాకు అర్హత లేదు. మేమందరం కూడా ఆ అర్హతను సంపాదించుకోలేదు. కానీ ఎవరిస్తున్నారు? ఆ ప్రభువే ఇచ్చాడు. ప్రభువే మాకు ఆ అర్హతను దయచేస్తూ, ఇదిగో మీరు ఈ పని చేయండి, ఈ దైవ సంస్కారాన్ని నా భక్తులకు ప్రసాదించండి, ఇవ్వండి అంటూ మాకు చెప్తున్నాడు. అలాగే భక్తులను ఏకం చేస్తూ వారందరూ ఒకే కుటుంబంగా ఉండాలి అంటూ ఆయన కోరుకుంటూ దివసప్రసాదం ద్వారా మనలోకి వేంచేసి వస్తున్నాడు. మనందరికీ రక్త సంబంధీకులు ఉంటారు. మనం అంటారు ఆయన మా బంధువు, వారు మా బంధువులు అని అంటారు. ఆయన మా రక్త సంబంధీకులు అని కూడా అంటారు. అంటే ఏదో ఒక సంబంధము, ఒక కుటుంబము, ఒక వంశము ఇలా ఉంటుంది. కానీ ప్రభువు రక్తము ద్వారా మనమందరము ఒకే కుటుంబం. మామూలుగా రక్త సంబంధీకులు ఒకటిగా ఎలా ఉంటారో అలాగే ప్రభు యొక్క రక్తము ద్వారా మనమందరము కూడా ఒక కుటుంబముగా ఉన్నాం. ఆయన రక్తము మనల్ని ఏకం చేసింది. అందువల్లనే మనలో విభేదాలు ఉండకూడదు, తారతమ్య భేదాలు ఉండకూడదు. అందరం కూడా ఆయన రక్తాన్ని స్వీకరిస్తూ బంధుత్వాన్ని పొందుతున్నవారు. ఆయన సహోదరుడు. అలాగే మనమందరం కూడా సహోదరులు. అంత గొప్ప అంతస్తుకు ఆయన మనల్ని చేర్చాడు. ఇది దివ్య ప్రసాదంలో ఉన్నటువంటి గొప్ప గుణము, గొప్ప వరము. అందువల్లనే దివ్య ప్రసాదం స్వీకరించేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. చాలా జాగ్రత్తగా. కొంతమంది చాలా అన్యమనస్కంగా ఏదో ఆలోచిస్తూ అలాగే ఏదో స్వీకరించినట్లుగా ఉంటారు. ఏదో వస్తువు కాదు, మనం స్వీకరించేది వస్తువు కాదు, ఒక వ్యక్తిని స్వీకరిస్తున్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యక్తి మహాదివ్యమైన దేవాది దేవుడు. ఆయన నీలోకి వేంచేసి వస్తున్నాడు. ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటూ ఈ దైవ సంస్కారం నిర్వహించినట్లయితే తప్పనిసరిగా మనం కథోలిక సాంప్రదాయం నిలబెట్టిన వారం అవుతాము. కథోలికగా గర్వించాలి. మాకు తిరుసభ ఇచ్చినటువంటి దైవ సంస్కారాలు మేము నెరవేరుస్తున్నాము, జీవిస్తున్నాము అన్నటువంటి గొప్ప భావం మనలో కలుగుతుంది కూడా. అందుకే ఇలాంటివి ఎక్కువగా మేము ఇలా నిర్వహించడానికి, చేయటానికి గురువులము, బిషపులుగా మేము తప్పనిసరిగా మేము ఒప్పుకుంటాము. కారణం ఏమిటంటే ఇది ప్రథమంగా ఇది మా బాధ్యత. ఆ తర్వాతే అన్ని స్కూల్స్ అయితేనేమి, హాస్పిటల్స్, ఏదైనా వేరే పని తర్వాతే. ఇది ప్రత్యక్షంగా దైవ సేవ చేయటం. అవన్నీ కూడా పరోక్ష దైవ సేవలు. డైరెక్ట్ ఎవాంజలైజేషన్, ఇండైరెక్ట్ ఎవాంజలైజేషన్ అని అంటారు. ఈ విధంగా మేము దైవ సేవ చేయటానికి మాకు దేవుడు ఉత్సాహాన్ని ప్రసాదిస్తారు. అందువల్ల మేము
ఈ దైవ సంస్కారాలను అర్థవంతంగా నిర్వహించడానికి సిద్ధపడతాం. దేవుడు మనందరికీ కూడా ఈ జ్ఞానాన్ని ప్రసాదించి ఈ చిన్నారి బిడ్డలకు కావలసిన దృఢమైన శక్తిని ప్రసాదించి తాము స్వీకరించబోయేటువంటి ప్రభువును వారు ఆరాధిస్తూ జీవితాంతము ఆయన అనుభవిస్తూ ఆయన యొక్క భాగ్యాన్ని, ఆయన యొక్క వరాన్ని పొందాలని వారి కోసము, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల కోసము, బంధుమిత్రుల కోసము ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ధృవీకరణ సాంఖ్యము, పవిత్రాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని పొందేటువంటి ఈ సాంఖ్యము భద్రమైన అభ్యంగాన్ని మన చిన్నారి బిడ్డలు ఆరోగ్యరాజ్ సిరిల్ రాజులు స్వీకరించబోతూ ఉన్నారు. కాబట్టి వారితో పాటు జ్ఞానతండ్రులు ముందుకు రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. విక్టర్ దంపతులను మరియు సగాయి రాజ దంపతులను ఆహ్వానిస్తూ ఉన్నాం. ముందుకు రండి. ప్రియమైన బిడ్డలారా, ఈ ధృవీకరణ సాంఘ్యము అభ్యంగమ ద్వారా పవిత్రాత్మ రాకడను విశ్వాస విజ్ఞానముతో మీరు గుర్తించుచున్నారు. ఆయన మన హృదయములను దైవ ప్రేమతో నింపుచున్నారు. ఒకే విశ్వాసముతోనూ వేరువేరు దైవులందును మనందరినీ ఐక్యపరుచున్నారు. ఏక పవిత్ర తిరుసభ సాధనకై మన యందు కృషిని సలుపుచున్నారు. మీరు ఇదివరకే జ్ఞానస్నానం పొందితిరి. మీరు క్రీస్తు పవిత్రాత్మ శక్తిని మీ నొసటి మీద ఆయన శిలువ గుర్తును ఇప్పుడు స్వీకరించబోతున్నారు. ఆయన బాధలకును, మరణమునకు, ఉత్థానమునకు లోకమంతటా సాక్షులై మీరు ఉండవలను. ఈ జీవిత విధానమున క్రీస్తు మంచితనం ఎల్లవేళలా ప్రతిబింబం పొరను. క్రీస్తు తన జ్ఞాన శరీరమును దైవ ప్రజయునకు తిరుసభకు వేర్వేరు వరమును దయచేస్తున్నారు. వాటిని పవిత్రాత్మయే ప్రేమ ఐక్యతలందు తిరుసభ నిర్మించుటకు ప్రతి ఒక్కరికి పంచిపెట్టుచున్నారు. అందువలన శ్రీసభ యందు సజీవ సభ్యులుగా మీరు ఉండవాలని మీరు కోరుచున్నాను. క్రీస్తు సేవ చేయుటకు కానీ సేవిపుటకు రాలేదని గుర్తించి పవిత్రాత్మ నాయకత్వమున క్రీస్తు వలె మీరును సర్వ మానవ సేవలో నిమగ్నులై ఉండు. మేము ఇప్పుడు మిమ్మను కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాము. దానికి సరైన సమాధానము మీరును, మీ తల్లిదండ్రులు, మీ జ్ఞాన తల్లిదండ్రులు, అలాగే విశ్వాసులు కూడా సమాధానం చెప్తారు. మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణను విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకస్తుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి పిత యొక్క కుడిప్రక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తలపై వేంచేసి వచ్చిన పవిత్రాత్మ ఈనాడు ఈ ధృవీకరణ అభ్యంగము ద్వారా మీకు అనుగ్రహింపబడిన ఏలువారును జీవన ప్రదాతయునగు పవిత్రాత్మను మీరు విశ్వసిస్తున్నారా? పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవనమును మీరు విశ్వసిస్తున్నారా? క్రీస్తునాథుని ఇదే మన విశ్వాసము, ఇది ఏ తిరుసభ యొక్క విశ్వాసము. ఈ విశ్వాసం ప్రకటించుటే మన గొప్పతనము. సర్వశక్తి గల సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలన పవిత్రాత్మ వలన ఈ మీ సేవకులను పాపం నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించుతుంది. వీరి సహాయముగా మార్గదర్శకం ఉండటకై మీ పవిత్రాత్మను వీరిపైకి పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దారుఢ్యము, విజ్ఞానము, భక్తి, దైవభయము అనే జ్ఞానవరములను దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మీకు మనవి చేయుచున్నాము.
సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ వరము ద్వారా అభ్యంగనం చేయబడిన ఈ మన సోదరులు విశ్వాస ప్రేమలను తమ జీవిత పునాదులుగా పునరుద్ధరించుకొని క్రీస్తు ప్రభువు సాక్షులై జీవించినట్లు వీరి కోసం ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థన ఆలకించండి. పవిత్రాత్మ వరము ద్వారా ప్రస్తుతము అభ్యంగనం చేయబడినటువంటి మన ఈ సోదర బాలురు సామియేల్ ఆరోగ్యరాజ్ మిరకల్ సిరిల్ రాజ్, వీరు విశ్వాస ప్రేమలను తమ జీవిత పునాదులుగా పునరుద్ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువునకు సాక్షులై వెలిగినట్లుగా ప్రార్థించుతాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, వీరి విశ్వాసమునకు కారకులైనటువంటి తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు ఆదర్శ జీవితంను జీవించి తమ మాటలు క్రియల చేత యేసుక్రీస్తు నాథుని వెంబడించుటలో వీరికి ప్రోత్సాహము కలిగించినట్లుగా చేయమని ప్రార్థించుచున్నాము. అందరూ ఓ సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, పరిశుద్ధాత్మ ద్వారా సమావేశమైన శ్రీసభ, మా పాలకులైన లియో జగద్గురువులు, మా పీఠాధిపతులు పాల్ ప్రకాష్ తండ్రి గారు, ఇతర పీఠాధిపతులు పరమప్రభువు యేసుక్రీస్తు నాథుని రాకడ వరకు విశ్వాస ప్రేమలలో స్థిరమగునట్లుగా మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, సమస్త ప్రపంచము ఒకే సృష్టికర్తను, ఒకే పరలోక పితను గల మనవులందరూ జాతి దేశ భేదభావములను పాటింపక ఒకరిని ఒకరు సోదరులుగా భావించుకొనుచు పవిత్రాత్మయందు సుఖశాంతులతో కూడిన దైవరాజ్యమును భక్తి శ్రద్ధలతో వెతుకున్నట్లుగా వేడుకొనుచున్నాము. అందరూ ఓ సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా ప్రార్థన ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, ఈ ప్రార్థనను ఆలకించండి. అత్యంత ప్రేమతో పవిత్రాత్మల పోస్తులపైన పంపితిరి, వారి ద్వారా వారి వారసుల ద్వారా మీ ప్రజల కొరకు చిత్తగించితిరి. పవిత్రాత్మ ప్రభావంతో ప్రథమ సువిశేష బోధన ద్వారా అపోస్తులు వ్యాపకం చేసిన విశ్వాసము, దైవ ప్రేమ సకల విశ్వాసోదయంలో దృఢపరిచి దినదినాభివృద్ధినట్లుగా చేయండి. మా నాథుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన సర్వేశ్వరుడు మిమ్మల్ని నీటి వలన పవిత్రాత్మను బిడ్డలుగా చేసుకునను. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి పితృ ప్రేమతో మిమ్మల్ని సర్వదా ఆదరించునుగాక. ఆమేన్. అర్పణ గీతం. నీకిష్టమైనది కావాలి దేవుడికి, అర్పణ ఊరలేదు దేవుడు.
ఇష్టమైనది కావాలి దేవునికి బలియర్పణ కోరనీదు దేవుడు బలియర్పణ కోరనీదు దేవుడు వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవునికి బలియర్పణ కోరనీదు దేవుడు అర్పించు వాటి కంటే అర్పించు మంచి ముఖ్యం అర్పించు వాటి కంటే అర్పించు ముఖ్యం రక్షణి మొదట నీవే కావాలి మొదట నీవే నీకిష్టమైనది దేవునికి బలియర్పణ కోరనీదు దేవుడు బలియర్పణ కోరనీదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవునికి బలియర్పణ కోరనీదు దేవుడు సహోదరి సహోదరులారా, మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించండి. ప్రభు వారి స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తమ పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా రక్షణ జ్ఞాపకార్థపు బలిని కొనియాడుచు మీ కరుణ కొరకు ప్రార్థించుచున్నాము. మీ ప్రేమ పూరిత కనికరమున సంకేతమైన ఈ దివ్య సంస్కారం మా ఐక్యమున గుర్తుగా ప్రేమ బంధంగా రూపొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఏలైనా క్రీస్తు నిజమైన నిత్య యాజకుడు, అతడు శాశ్వత బలి అర్పణ విధానమును స్థాపించను.
మేము కూడా ఆ బలిని అతని జ్ఞాపకార్థం అర్పింపులను మమ్మ ఆజ్ఞాపించను. తనను తాను నీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకున్న ప్రథముడు అతడు. మా కొరకు బలి అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడల్లా మేము శక్తిని పొందుచున్నాము. ఆయన రక్తమును పానము చేసినప్పుడల్లా మేము శుద్ధినిస్తున్నాము. కావున దూతలతో, ఐదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోకమును ఏకీభవించి మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, నీ మహిమతో నిండి ఉన్నది మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేచివారులను మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉటయవు మీరే. ఏలైనా నీ కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును
ప్రకటించెదము నీ ఉత్థానము చాటెదము మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాను కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుకొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకులకు మా లియో పాప గారిని, మా సగినాల పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న మీ ప్రజల మనలను ఆలకిప్పుము. దయగల తండ్రి, నలుదశల చెదరిన మీ బిడ్డలందరినీ కనుకరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోక విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. Pastors to light their candles and come here in front. శిథిలారోగ్య ప్రయాణం వెలిగించుకోండి. ఇక్కడ తీసుకురా, కన్ను తీసుకురా, ఒకటి తీసుకురా.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండే మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావలసిన వారిని మాకు ఇవ్వండి, మా కాపాడిన వారిని మేము రక్షించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా అన్నికి నుండి మమ్మ రక్షిప్పుడు, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపమును విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకులను యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాం. లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, దయగానుండండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, దయగానుండండి. పరిహరించెడువారా, మాకు సమాధానం దయచేయండి, మాకు సమాధానం దయచేయండి, దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడువారు ధన్యులు. ప్రభువా, మీరు నాతో ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, అయినను మీరు ఒక్క మాట పలికిన నా స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవముకు మనందరినీ కాపాడును గాక. ఆమేన్. రథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై, సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు.
దివ్య మందసములో వాక్య రూపమితడే మండుచున్న పొదలో అగ్నిజ్వాలయితడే దివ్య మందసములో వాక్య రూపమితడే దీని ఋషులమన్నా పురుషమితడే వీరులు పొంగుచున్నా రాజ్యమిచ్చనితడే సదా సదయుడు సుధారుకయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధారుకయుడు ఆత్మరూపచరుడు దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే రొట్టె విందు పంచే రక్త మాంసమితడే దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే రొట్టె విందు పంచే అమృతం ఇతడే అమర జీవమిచ్చే మోక్షమిచ్చునితడే సదాశయుడు సుధారుడు రూపచరుడు సదాశయుడు సుధారుడు ఆత్మరూపచరుడు కరసముపై క్రీస్తే ఆత్మరూపచరుడై కరసముపైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే ఆత్మరూపచరుడై సదాశయుడు సుధారుడు ఆత్మరూపచరుడు సదాశయుడు సుధారుడు ఆత్మరూపచరుడు క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇప్పుడు మన సహోదరులు వైటి రాజేంద్ర కుమార్ మరియు సెలిన్ దంపతులు వారి ఇద్దరు కుమారుల యొక్క ప్రథమ దివస ప్రసాదము భద్రమైన అభ్యంగము ఈ సాంఘ్యాలను శుభ సందర్భంగా మన ఆహ్వానాన్ని మన్నించినటువంటి మన పీఠాధిపతులు గౌరవనీయులు ప్రియమైనటువంటి వారు పాల్ ప్రకాష్ తండ్రి గారిని కుటుంబం వారు సన్మానించబోతూ ఉన్నారు. ముందుకు రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సరే, ప్రైజ్ ది లార్డ్. బాగుగా పాలన చేయు పెద్దలను
అందున విశేషించి ప్రసంగముల యందును బోధనల యందును గట్టి కృషి చేయు వారిని రెట్టింపు గౌరవమునకు యోగ్యులుగా ఎంచవలెను అని ఈ వాక్యము నన్ను నిన్నటి దినం ఎంతగానో ఆకర్షించి ఉన్నది. ఈ వాక్యానుసారం పూజ్య గురువులు అందరినీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారిని మా స్తోమత కొద్దీ సన్మానించాలని ఆశపడుతున్నాను. దేవునిచే ఎన్నుకోబడి మాకు మార్గదర్శకులుగాను బోధకులుగాను ఉంటూ మాకును మనందరికీ ఒకరు పనిచేయచ్చు ఇక్కడికి విచ్చేసి ఈ నూతన ప్రథమ దివ్య సప్రసాద స్వీకరణ మహోత్సవమునకు పవిత్ర దివ్య బలి పూజను సమర్పించిన పూజ్య గురువులందరినీ కూడా కృతజ్ఞతా భావంతో వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారిని గౌరవించుట నా బాధ్యతగానే ఎంచుకుంటూ ముందుగా మన కడప మేత్రాసన కాపరి మహాఘనత వహించిన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ సగ్నాల పాల్ ప్రకాష్ గారికి మా కుటుంబ సభ్యుల తరపున విచ్చేసిన బంధుమిత్రాదుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అత్యంత కీలకమైన పదవిలో ఉంటూ తీవ్రమైన ప్రణాళికలు కలిగి ఉన్నను మా ఆహ్వానాన్ని మన్నించి తమ విలువైన సమయాన్ని వెచ్చించి బిడలైనటువంటి టి సామ్యుయల్ ఆరోగ్యరాజ్ మరియు టి మిరాకిల్ సిరిల్ రాజుల ప్రథమ నూతన దివ్య సప్రసాద స్వీకరణ మహోత్సవమును ఘనముగా నిర్వహించి తన ప్రసంగముతో మరింత ఆధ్యాత్మిక ఆహారాన్ని వెలుగును మనందరికీ అందించిన మేత్రాసన తండ్రి గారికి మా తరపున మా కుటుంబం తరపున కుటుంబ సభ్యుల తరపున విచ్చేసిన బంధుమిత్రాలు అందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. వారికి చిరు సన్మానం కూడా ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాము. తండ్రి గారిని ముందుకు రావాల్సిందిగా గారికి రాజేంద్ర థ్యాంక్ యూ మిలాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. రెండవదిగా ఈ నూతన దివ్య సప్రసాద స్వీకరణ మహోత్సవమునకు ఈ పవిత్ర కార్యమును గురించి మేము చెప్పిన దినం నుండి ఈ రోజు వరకు అన్ని విధాలుగా సలహాలు ఇస్తూ సహకరిస్తూ బిషప్ గారి బలిపూజ ఏర్పాటు కొరకు కూడా దోహదపడినటువంటి మన వికార్ జనరల్ మరియు విచారణ గురువులు ఫాదర్ ఎండి ప్రసాద్ గారు, వారిని కూడా మేము నా తరపున నా కుటుంబం తరపున విచ్చేసిన బంధుమిత్రాలు అందరి తరపున కూడా ఆయన్ని సన్మానించాలి. ఆయన కృతజ్ఞత స్తోత్రం కూడా చెల్లించుకుంటున్నాం. ప్రసాద్ స్వామి గారు ముందుకు రావాల్సిందిగా తండ్రి గారికి స్తోమత కొద్ది చిరు కానుక.
థ్యాంక్ యూ స్వామి. పూజ్య గురువులు మేత్రాసన కోశాధికారి శ్రీ సంబటూర్ సురేష్ గారికి వారి యొక్క విలువైన సమయాన్ని మా కొరకు వెచ్చించినందులకు మా తరపున మా కుటుంబ సభ్యుల తరపున విచ్చేసిన బంధుమిత్రులందరి తరపున కృతజ్ఞతలు, మా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞత చెల్లించుకుంటూ స్వాముల వారికి మా చిరు కానుక. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. బిషప్ సెక్రటరీ గారు గురుశ్రీ లూర్దరాజు గారు కూడా, మరియు తలారి రమేష్ స్వామి గారు ఇద్దరు కూడా వాళ్ళ విలువైన సమయాన్ని క్షమించాలి. డీన్ ఫాదర్ ఉన్నారు ఇక్కడ. మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి, మరి నేను ఫోన్లోనే చెప్పాను స్వామికి, చాలా సంతోషంగా మీరు ఇంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు సార్, నేను వస్తాను తప్పకుండా అని మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి ప్రొద్దుటూరు డీనరీ డీన్ గురుశ్రీ పీఠ ప్రభాకర్, లక్కినేని పీఠ ప్రభాకర్ స్వాముల వారికి కూడా నా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక వందనాలు. మా ఈ చిరు కాంక్షను కొని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మరి సీనియర్ గురువులు, రేణిగుంట విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ సుసేనాథం గారు కూడా, మరి ఈ చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి గురువులు, మరి ఈ గురువు మరీ దూరం నుంచి మా కొరకు తమ విలువైన సమయాన్ని వెచ్చిస్తూ, ఆయన ప్లాటినం జూబ్లీ అక్కడ వాళ్ళ చర్చిలో జరుపుకుంటున్నాడు. ఆ సన్నాహాల్లో ఆయన బిజీగా ఉండను ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం ఇచ్చేసినటువంటి గురుశ్రీ సుసేనాథన్ స్వామికి మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. బిషప్ సెక్రటరీ గారు గురుశ్రీ లూర్దరాజ్ గారు మరియు తలారి రమేష్ స్వామి గారు, వీరిద్దరు కూడా తమ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి ఉన్నారు. వీరికి ఉన్నటువంటి హెక్టిక్ షెడ్యూల్ ఉన్నను మా కొరకు ఈ దివ్యబలి పూజలో పాల్గొని బిడ్డల కొరకు ప్రార్థన చేసినారు. వారికి కూడా మా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. గురు శ్రీ లూర్దరాజ్ స్వామి గారికి మా చిరు కానుక. తలారి రమేష్ స్వామి గారు,
విచ్చేసిన గురువులందరికీ, ఎంపీఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ ఎన్ వరప్రసాద్, పార్సల్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ వరప్రసాద్, చెన్నూరు కాజీపేట విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ అనిల్, స్వస్థగిరి పారిష్ రెవరెండ్ ఫాదర్ వై అనిల్, జమలమడుగు పారిష్ నుంచి వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ ప్రభుకుమార్ మరియు ఆరోగ్యమాత సహాయ గురువులు ఫాదర్ జోనాస్ మరియు ఫాదర్ మరియన్న, వీరందరికీ కూడా మా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఇద్దరున్నారు, మరి క్షమించాలి. మరి ఇద్దరిలో ఈ మహోత్సవంలో బలి పూజకు పీఠంను అలంకరించడానికి సహాయపడినటువంటి మదర్ సెరీనా గారికి, వారి బృందమునికి, కన్యాస్త్రీలందరికీ కూడా మా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞత స్తుతులు. మరి అలాగే బిడ్డలు టి సామ్యుయల్ ఆరోగ్యరాజుని మరియు టి మిరాకిల్ సిరిల్ రాజులకు జపములు నేర్పించి నూతన దివ్య ప్రసాదములకు వారిని సిద్ధపరిచినటువంటి మదర్ క్యాథరిన్ కూడా మా కృతజ్ఞత వందనాలు. విచ్చేసినటువంటి బంధుమిత్రాదులకు, ఈ మహోత్సవానికి పనిచేసినటువంటి అందరికీ కూడా, అన్ని విభాగంలో పనిచేసినటువంటి అందరికీ కూడా మా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన వికార్ జనరల్ ఎండి ప్రసాద్ గారికి స్తుతులు. మా సమయాన్ని మీరు స్వీకరించినందుకు తండ్రి గారికి కూడా వందనాలు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము భుజించిన స్వర్గపు ఆహారము మమ్మ పవిత్రను చేయునట్లు కరుణింపుము. క్రీస్తు శరీర రక్తముల ద్వారా విశ్వాసుల కుటుంబమంతయు ఒకటిగా ఐక్యమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మన తండ్రి అయిన సర్వేశ్వరుడు మిమ్మల్ని నీటి వలన పవిత్రాత్మలను తన బిడ్డలుగా చేసుకునను. ఆయన మేము ఆశీర్వదించి పితృ ప్రేమతో సర్వదా ఆదరించునుగాక. సర్వేశ్వరుని జనిత కుమారుని యేసుక్రీస్తు సత్య స్వరూపిగా పవిత్రాత్మ నిత్యము నీ శ్రీ సభ యందు ఉండునని వాగ్దానం చేసెను. ఆయన మేము ఆశీర్వదించి సంపూర్ణ విశ్వాసమును ప్రకటించడంలో మీకు ధైర్యం నసగునుగాక. పవిత్రాత్మ శిష్యుల మీదకి వెంచేసి వారి హృదయంలో ప్రేమ జ్వాలతో నింపెను. ఆయన మేము ఆశీర్వదించి విశ్వాసము దైవ ప్రేమ యందు మేము నిలగడగా దీవించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. இலவை போல் அழகுள்ளவனா, கதிரவனை போல் ஒளியுள்ளவனா, விடிகாலை வானம் போல் எழுந்து வரும் இவர் யாரோ, எழுந்து வரும் யாரோ.
நீ வாழ்க